దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుని వాక్యము చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు పారాగ్రాఫ్ చదువుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి కొడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకున్నట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. చదువున వాక్యము దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించి ఈ లెంట్ డేస్ శ్రమల దినాల సంఘ ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా సంఘముగా సావాసంగా కూడుకొని దేవుని ఘనపరిచే భాగ్యం, దేవుని వేడుకొనే భాగ్యం, దేవుని మహిమపరిచే భాగ్యము, ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి. యేసు ప్రభువు ఎన్నో సంగతులు తెలియజేశాడు. పరలోకపు సంగతులు తెలియజేశాడు. భూమి మీద జరగబోయే సంగతులన్నిటి గురించి శిష్యులకు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి విధమైన వ్యాధిని, రోగమును బాగు చేస్తూ, కుంటిగుడ్డి కుష్ఠరోగులను బాగు చేస్తూ, లెక్కలేని అద్భుత ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు జరిగిస్తూ, ఆయా పట్టణాలు ఆయా గ్రామాలు సంచరిస్తూ ఆయన ఇప్పుడు యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఏ పట్టణానికి వచ్చాడు? యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము పట్టణములో లేఖనముల నెరవేర్పుకై దేవుని గొర్రెపిల్లగా ఆయన పట్టబడాలి, కొట్టబడాలి, సిలువకేయబడాలి. యెరూషలేము పట్టణపు వెలుపల, గవిని వెలుపల ఆయన సిలువకేయబడాలి గనక ఇప్పుడు ఆయన పట్టబడి, కొట్టబడి, సిలువకేయబడి చనిపోయే సమయం ఆసన్నమైంది గనక ప్రేమిన దేవుని బిడ్డలారా, లోకములో జరగబోయే సంగతులన్నీ తెలియజేసిన తర్వాత, బోధించిన తర్వాత ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చునని. ఎన్ని దినాలంట? 2 దినములైన పిమ్మట. ఏ పండుగ అది? పస్కా పండుగ. అంటే 2 దినములు అయిన పిమ్మట అన్నప్పుడు పస్కా పండుగ శుక్రవారమే జరగాలి. పస్కా పండుగ ఎప్పుడు జరగాలి? శుక్రవారమే జరగాలి గనక యూదుల పద్ధతి ప్రకారము పస్కా పండుగ శుక్రవారం జరగాలి. ప్రభు తన మరణము గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్తలో 4 సార్లు తన మరణాన్ని గురించి ముందుగానే తెలియజేశాడు. 16 అధ్యాయాలు చెప్పాడు, 17 అధ్యాయాలు చెప్పాడు. అలాగే చూసినట్లయితే ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 20వ అధ్యాయములు కూడా 17వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా తన మరణాన్ని గురించి, తాను పొందబోయే శిలువ శ్రమల గురించి ముందుగానే తెలియజేశాడు. ఇప్పుడు
ఈ వాక్య భాగంలో కూడా తాను పొందబోయే శిలువ మరణము గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జననము గురించి మత్తయి సువార్త, లూకా సువార్తలను రాయబడ్డది, కానీ యేసు ప్రభు మరణము గురించి మాత్రం, మరణ పునరుత్థానములను గురించి మాత్రము 4 సువార్తికులు రాశారు. మత్తయి సువార్తికుడు రాశాడు, మార్కు సువార్తికుడు రాశాడు, లూకా సువార్తికుడు రాశాడు, యోహాను సువార్తికుడు కూడా రాశాడు. మత్తయి సువార్తలో 26, 27, 28 అధ్యాయాల్లో యేసు ప్రభు మరణ పునరుత్థానముల గురించి మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో ఆయన మరణ పునరుత్థానములను గురించి చూడగలుగుతాం. లూకా సువార్త 22 అధ్యాయం, 23, 24 అధ్యాయాలలో యేసు ప్రభు మరణ పునరుత్థానముల గురించి మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 19 అధ్యాయం, 20 అధ్యాయం, 18, 19, 20 అధ్యాయాలలో ఆయన మరణ పునరుత్థానముల గురించి మనం చూడగలుగుతాం. 21 అధ్యాయంలో ఆయన భూమి మీద మరి శిష్యులకు పలుమార్లు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటా ఉన్నాడు, 2 దినములైన పిమ్మట ఏ పండుగ వస్తుందంట? పస్కా పండుగ. అంటే శుక్రవారం కంటే ముందు 2 రోజులు. ఏ రోజు కంటే ముందు? అంటే కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తేదీలు రాయబడలేదు, కానీ ఈ పద్ధతి రాయబడ్డది. తేదీలు రాయబడలేదు, కానీ ఈ పద్ధతి రాయబడ్డది. వారం రోజుల ముందు, 2 రోజుల ముందు అని ఈ పద్ధతిలో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. 2 దినములైన పిమ్మట అంటే శుక్రవారం కంటే ముందు, బేస్తా బుధవారం కంటే ముందు ప్రభు మాట్లాడినటువంటి విషయం. అంటే మంగళవారము యేసయ్య తన శిష్యులతో చెప్తున్నటువంటి విషయం. ఏ వారం? ఏ దినము? మంగళవారం నాడు తాను పొందబోయే శిలువ మరణ పునరుత్థానాలను గురించి తనను వెంబడిస్తున్న శిష్య బృందముకు తెలుపుతున్నటువంటి విషయం. ఏమని? 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును. అంటే యేసుప్రభు యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడంటే పస్కా పండుగ కోసం వెళ్ళాడు. పస్కా పండుగకు వెళ్ళాడు. దారూరు జాతర కొందరు ముందుగానే వెళ్తారు కదా, వారం రోజుల ముందు వెళ్తారు, గుడిసెలు వేసుకుంటారు, టెంట్లు వేసుకుంటారు. కొందరు 2 రోజుల ముందు వెళ్తారు, కొందరు 3 రోజులు ముందు వెళ్ళినట్లుగా ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణంలో జరిగే పస్కా పండుగకు దేశం నలుమూలల నుంచి వస్తారు గనక యేసు ప్రభు కూడా పస్కా పండుగ జరిగే ముందు యేసయ్య ముందుగానే అక్కడికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఏ పండుగ అది? పస్కా పండుగ. ఇది యూదుల పండుగ, ఇశ్రాయేలీల పండుగ, హెబ్రేయుల పండుగ, యెహోవా దేవుని పండుగ. ఎవరి పండుగ ఇది? మరి క్రైస్తవుల పండుగలు కదా. మనకు జనరల్గా తెలుసు కానుకల పండుగ, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, కొత్త జనవరి పండుగ. ఏ పండుగ? జనవరి పండుగ. ఇట్లాంటి ఇంకా ఆదివారం దేవుని బిడ్డలకు ప్రతి ఆదివారం పండుగని. ఎవరికి? దేవుని బిడ్డలకు ప్రతి ఆదివారము పండుగని. ఇప్పుడు పస్కా పండుగ, ఈ పస్కా పండుగ అనేది చాలా పెద్ద పండుగ, గొప్ప పండుగ. యేసు ప్రభు కాలములో ఆ పస్కా పండుగకు దేశము నలుమూలల నుంచి దాదాపుగా ఆ దినాల లోపలనే 2,50,000 మంది వచ్చేవాళ్ళు. ఎన్ని వేల మంది? 2,50,000 మంది. ఇప్పుడు దారూరు జాతరకి ఎన్ని లక్షల మంది వస్తారు? అంచనా ప్రకారం దాదాపుగా 10 లక్షల మంది వస్తారు. ఎన్ని లక్షల మంది? 10 లక్షల మంది వస్తారు, పోతారు. అయితే యేసు ప్రభు కాలములోనే యెరూషలేము పట్టణానికి పస్కా పండుగ ఆచరించేదానికి దేశం నలుమూలల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా గ్రామాల నుంచి, ఆయా పట్టణాల నుంచి దాదాపుగా 2,50,000 మంది అక్కడ వచ్చి పస్కా పండుగ పాలు పంపులు పొందేవాళ్ళు. యూదుల పండుగలు పస్కా పండుగ, ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఏ పండుగ? గుడారాల పండుగ. 7 పండుగలు వాళ్ళకు చాలా ప్రాముఖ్యమైన పండుగలు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు, ఏ కుమారుడంట?
మనుష్య కుమారుడు అంటే ఆకారమందు మనుషున కనబడ్డాడు, కానీ ఆయనే నిజ దైవము. ఆయన శిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపినాడు. ఆయన మనిషిగా మారిన దేవుడు. ఆయన ఎవరు? మనిషిగా మారిన దేవుడు. మనుషుల మధ్యలో నివసించాడు, మనుషుల మధ్యలో జీవించాడు. మనిషిగా ఆయన ఆకలిగొన్నాడు, దూపగొన్నాడు. దైవంగా గాలి తుఫానులను ఆయన గద్దించగలిగాడు. మాట చేత దయ్యములను వెళ్ళగొట్టగలిగాడు, మాట చేత గాలి తుఫానులను గద్దించగలిగాడు. మాట చేత ఆజ్ఞ జారీ చేసి రోగులను కూడా బాగు చేయగలిగిండు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది. ఆయనకి ఇహమందు పరమందు సర్వాధికారం ఉన్నది. ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీద జీవించిన దినాలలో ఆయన క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్తగా ఉండినాడు. చూడండి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు ఏం వేయబడడానికి? సిలువ వేయబడుటకై. యేసు ప్రభు ఆ సిలువ గురించి యేసు ప్రభు తానే సాక్షాత్తుగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సిలువ మరణం గురించి, తాను పొందబోయే శ్రమలను గురించి యేసు ప్రభు తానే ప్రస్తావిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పలేదు సిలువ మరణం గురించి, కానీ ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే సిలువ మరణం గురించి తానే సాక్షాత్తుగా మరి ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి, సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. అంటే ఆయన ఏ రీతిగా పట్టబడతాడు, కొట్టబడతాడు? సిలువకే. సిలువ మరణం అనేది ఆ దినాల్లో రోమా ప్రభుత్వ కాలములో భయంకరమైన శిక్ష. అది నేరస్తులకు వేసే శిక్ష. ఎవరికి వేసే శిక్ష? నేరస్తులకు వేసే శిక్ష. అది భయంకరమైన శిక్ష. ఎవరికైతే ఆ శిలువ శిక్ష విధిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శాపగ్రస్తులు. అంత ఘోరమైన శిక్ష ఎందుకు వేస్తారంటే, ఇక దేశంలో వాళ్ళ రాజ్య పరిపాలనలో మరి ఎవరు కూడా నేరాలు ఘోరాలు చేయకూడదనే ఉద్దేశం తోటి యేసు ప్రభుకు కూడా ఘోరమైన శిక్ష విధించాలని పిలాతు దగ్గర తీర్పు జరగడం జరిగింది. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. తాను పొందబోయే మరణం గురించి, ఏ రకంగా మరణిస్తాడో అదంతా ముందుగానే యేసు ప్రభు అన్నీ ఎరిగిన వాడే. ఆయన సర్వవ్యాపి. ఆయన ఏ వ్యాపి? సర్వవ్యాపి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న గాడిద మీకు కనిపిస్తుంది. అది విప్పుకొని తోలుకొని తీసుకురండి. ఎవరైనా మీకేమన్నా అడిగితే అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి అన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన అన్నీ ఎరిగినవాడు, అందరు అంతర్యమని ఎరిగినవాడు, అందరిని ఎరిగినవాడు. ఏ స్థలంలో ఏమి జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైందంటే ఏమీ లేదు. ఆయన సర్వజ్ఞాని. ఆయన ఏ జ్ఞాని? సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి గనక తాను పొందబోయే శిలువ మరణం గురించి ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? ప్రియమైన దేవుని బిడ్డ, మనుష్య కుమారుడు శిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి అదే సమయంలో యేసు ప్రభు తన శిష్య బృందంతో తాను శిలువ మరణం గురించి ఎప్పుడైతే తెలియజేస్తా ఉన్నాడో అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు? ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కయపను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి డిస్కషన్ చేస్తూ ఉన్నారు, చర్చ చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఆలోచన చేస్తూ ఉన్నారు. మరొక మాటలో మన వాడుక భాషలు చెప్పాలంటే ఆయన విషయమై గుసగుసలాడుతూ ఉన్నారు. ఆ యేసయ్యను ఎలా పట్టాలి, ఎలా హింసించాలి, ఎలా కొట్టాలి, ఎలా సిలువకెయ్యాలని చెప్పి
ప్రేమైన దేవుని బిడ్డలారా, కయప ఇంటి లోపల ఈ గుసగుసలు ఆడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ సమయంలో ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయపను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును, ఎవరినంట? యేసును మాయోపాయం చేత పట్టుకొని, ఎలా పట్టుకోవాలంట? మాయోపాయం చేత పట్టుకొని, గుట్టు చప్పుడు కాకుండా, ప్రజలకు ఎవ్వరికి తెలియకుండా, ఎవరి కంట్లో పడకుండా, ఎవరి చెవుల వినబడకుండా, అంతు చిక్కకుండా పట్టి కొట్టి చంపాలని కుట్ర బంతా ఉన్నారు. ఏం బంతా ఉన్నారు? కుట్ర బనుతా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసును ఎలా పట్టాలంట? మాయోపాయము చేత. అంటే ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు యేసును పట్టి కొట్టి చంపింది ఎవ్వరికి తెలియకూడదు. ఎవరికన్నా ప్రజలకు తెలిస్తే, ప్రజల మధ్యలో యేసు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కనుక ఆ పండుగ సమయంలో ప్రజలకు తెలిస్తే ఆ ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు, అధికారుల మీదకి లేస్తారని చెప్పి మాయోపాయం చేత. ఏ ఉపాయం చేత? మాయోపాయం. అంటే వీళ్ళు చేసిన నేరం, వీళ్ళు చేసే ఘోరం, వీళ్ళు చేసే దుర్మార్గం పని ఎవ్వరికి ఇతరులకు తెలియకుండానట్లు ఈ ప్రధాన యాజకుని మందిరం లోపల, కయప ఇంటి లోపల వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ యేసు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా, ప్రజలందరూ ఆయన వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు కదా. అయితే మన మర్యాద అంతా తగ్గిపోతుంది కదా, ఆయన మర్యాద అంతా పెరిగిపోతుంది కదా. ఎవరి మర్యాద? యేసయ్య మర్యాద, యేసయ్యకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది కదా. అయితే ఈ ప్రజలకు తెలియకుండానే మనం మాయోపాయం చేత పట్టి కొట్టి చంపాల. చూడండి, యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పాడు గమనించాలి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు యేసయ్య ఏం చెప్పాడు? సిలువ వేయబడతానని. వీళ్ళు ఏం చేశారు? మాయోపాయం చేత శాస్త్రులు, ప్రధాన యాజకులు, అధికారులు, పెద్దలందరూ కలిసి యేసుకు విరోధంగా దురాలోచన చేస్తూ ఉన్నారు. ఎవరికి విరోధంగా? యేసుకు విరోధంగా దురాలోచన చేస్తారు. ఆ సంగతి 2వ కీర్తనలు మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చూడండి, యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని, చంపాలనుందా సిలువకేయాలనుందా? యేసయ్య ఏం చెప్పాడు? సిలువకేయబడతారు. ఎవరు సిలువకేయబడతారు? మనుష్య కుమారుడు సిలువకేయబడతారు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువకు వేయబడతాడని యేసయ్య చెప్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యేసుకు విరోధంగా ఆ మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేస్తాను. అందరూ తోడు దొంగలు అందరూ ఒకటే అయిపోయారు. ఏ దొంగలు? తోడు దొంగలు అందరూ ఒకటై యేసయ్యను మాయోపాయం చేత పట్టి కొట్టి చంపాలి. పట్టింది, కొట్టింది, చంపింది కూడా ఎవ్వరికి తెలియకూడదని చెప్పి యేసుకు విరోధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం వేరు, మానవుని ఆలోచనలు వేరు. ఎవరి ఆలోచనలు? మానవుని ఆలోచనలు వేరు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. ఓకే, 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు వాళ్ళ ఆలోచనలు అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఏంటి? యేసయ్యను మాయోపాయం చేత పట్టి కొట్టి చంపాలి. చంపిన సంగతి ఎవరికి?
తెలియకూడదని. కానీ యేసయ్య ముందుగానే తాను పొందబోయే మరణం గురించి చెప్పాడు. 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాడు. ఇప్పుడు యేసయ్య మాట కరెక్టా, ఈ మనుషుల మాట కరెక్టా? యేసయ్య మాట వాస్తవమైన మాట. ఆయన మార్గం, సత్యము, జీవం. ఆయన సత్యమే జరిగించాడు, సత్యమే బోధించాడు, సత్యమే చెప్పాడు, నిజమే చెప్పాడు. అబద్ధం ఆయన ఎన్నడూ చెప్పలేదు. చూడండి ఏం జరిగిందో. యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ఇక్కడ ఏం రాయబడ్డది? అయితే ఇక్కడ ప్రపోజిషన్ వర్డ్ రాయబడ్డది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రజలలో అల్లరి కలకున్నట్లు, ఒకవేళ పస్కా పండుగ సమయంలోనే యేసయ్యను మాయోపాయం చేత పట్టి కొట్టి చంపితే, ఒకవేళ ఆ దొంగతనం బయటపడితే ప్రజలందరూ ఈ అధికారుల మీద, పెద్దల మీద, ప్రధాన యాజకుల మీద తిరగబడతారేమో, పండుగ లోపల లొల్లి అయిపోతుందేమో, పండుగ భంగం అయిపోతుంది అని చెప్పి, అయితే ప్రజలలో అల్లరి కలకున్నట్లు పండుగల వద్దని చెప్పుకుంటాం. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తము? దేవుని చిత్తము. ఆయన లోక పాపను మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్ల. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. సరే, ఈ సమయంలో పాస్టర్ ప్రార్థనలోనికి నడిపిస్తుంది. రేపటి దినం ఏం దినం? శుక్రవారమా? ఎన్ని గంటలకు? 12 గంటలకు. ఓకే, రేపటి దినం శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడిక. అందరూ సకాలంలో రండి. ఈ సమయంలో పాస్టర్ ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడికను ముగించుకుందాం. నీ యొక్క ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు తండ్రి. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేదు తండ్రి. కుమార పరిషత నీకు స్తోత్రం, నీకు వందనాలు. అయినా మనుష్య కుమారుడు పట్టబడి సిలువ వేయబడినని ముందే తెలియజేసి ఉన్నాము ప్రభు. నీకు స్తోత్రం, నీకు వందనాలు. మనుషుల ప్రణాళికలు వేరు, నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. ఉన్నవాడ అన్నవాడ నీకు వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ దైవజనం ద్వారా బోధించిన లేఖనాలు ప్రభా హృదయమనే స్మరణ చేయమని సెలవించాను ప్రభు. నేను మొరపెట్టమని సెలవించాను దేవా. నీకు స్తోత్రం, నీకు వందనాలు. నిన్ను మొరపెట్టడం మాకు నేర్పించండి. అలనాడు నిశ్చయం నేర్పించిన ప్రార్థనలు ప్రభా నీవు మాకు నేర్పించి ముందుగా నడిపించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. నువ్వు లేని ప్రతిమంతా వ్యర్థమయ్యా, నువ్వు లేని జీవితం అంతా వ్యర్థమంటే నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. ఏసు లేని జీవితము శుద్ధం కనుక ప్రభా నీలో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. సదాకాలం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు నీ కృప చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. ఆలోచనకర్త భగవంతుడాని పిండక తండ్రి, సమాధానకర్త నీకు వెళ్ళే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు, 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 వందనాలు స్వామి. నీకు స్తోత్రం. నువ్వు చేసిన త్యాగానికి ఏమి నీరు నమ్మించుకోగలరు? ఏమి లేని నీరు రాలే ప్రభా. ఈ నీరు రాలనట్టుగా యెహోవా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభు. నామమును స్మరణ తెచ్చుకున్నటకు సహాయం చేయండి. యెహోవా నామమును స్మరణ తెచ్చుకున్నటకు సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రం, నీకు వందనాలు. మరణ ప్రాయంత వరకు నీకు నమ్మకంగా జీవించే బ్రతుకులను మాకు నేర్పించు. ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదయా, ఈ లోకంలో నుండి ఏమి తీసుకొని చెంతకు చేరలేదు. ఇదిగో దిగంబరిగా పడితే దిగంబరిగా చెంతకు చేరవలసిన బ్రతుకులన్నింటినీ జ్ఞాపకం చేస్తాను.
మహిమ పొందమని వేడుకుంటున్నాను. జీవిస్తున్నాను నా పేరు అయ్యో నివృత్తుడవే కలిగిస్తున్నాయి లేఖనాలు. ప్రభావం జీవముతో నీలో బ్రతుకులకు మాకు నేర్పించండి. నిలిచి నేను ఎన్నడు మీరు తప్పికొనని సెలవిచ్చాం. అయానికి వందనాలు స్తోత్రములనైనా నీ దప్పిక తీర్చుమని వేడుకుంటున్నాను. ప్రభు నీకు స్తోత్రం. మా దప్పిక తీర్చి మహిమ పొందండి. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు దేవాలయ ప్రార్థన చింతించినదన్న రీతిగా ప్రభా ప్రతి నాలుగు స్థుతించేలాగా ప్రతి ఒక్కరు నీకు మరపెట్టేలాగా స్త్రీలు పురుషులు యవనస్తులు యువరాలు చిన్నలు పెద్దలు వృద్ధులు సంఘ పెద్దలు ఆశీర్వదించి మహిమ పొందండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునండి. నీవే కొట్టి బాగు చేసి ఘనత పొందండి. డాక్టర్ కన్నా గొప్ప డాక్టర్ అయ్యా, పరమ వైద్యమయ్యా, స్తోత్రమయ్యానికి వందనాలు. మరి శాంతమని నువ్వు కొట్టి బాగు చేసి ఘనపరిచిన దేవాలయ స్తోత్రం నీకు వందనాలు. నీవే మంచి మనసుతో నిన్ను వెంబడించు. యెహోవా నామమును కీర్తించే బిడ్డలని సాక్షి బిడ్డలుగా వాడుకున్నాడు. అయా సంగతిని వర్ధింపచేసి మహిమ పొందండి. ప్రభు నీకు స్తోత్రం, నీకు వందనాలు. అయా నీకు వందనములు 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 స్వామి నీకు స్తోత్రములు. సంఘ పెద్దలను ఆశీర్వదించండి. పేరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మ నామములో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ సాయంకాల వేళ సమయంలో ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో నీకు మరపెట్టిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. సంఘమంతా ఏకంగా కూడి నిన్ను గణపరిచి మహిమపరిచి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. అయ్యా శరీరానికి రాయిగా శరీర ప్రతి బలహీనతలను ఇస్తున్నాముల బంధించి నీ మహిమాత్మగా జీవితం మీ రాక వరకు కనిపెట్టి ప్రార్థన చేయటకు సిద్ధ మనసును ధరించి పెద్దల కన్నా లేచి నిన్ను స్తుతించి గణపరిచే వాక్యాన్ని మాకు అనుగ్రహించుకున్నాను. పరిశుద్ధాత్మ నామములో నిన్ను కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభు సంఘమంతా ఏకంగా కూడి నిన్ను ఆరాధించి గణపరచు. నీ శిలువ పరిచర్య చేయటం అయ్యో నిన్ను తలపోయేటకు మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది విన్నపములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా రుణస్థులను మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలెక్తే కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నెలపును సదాకాలము తోడైనగాక. ఆమేన్. అందరికి వందనాలు. రేపు మధ్యాహ్నము ఉపవాస ప్రార్థన, తిరిగి సాయంకాలం ఏముంటుంది? వచ్చే సండే బల్లారాధన కదా. బల్లారాధన కంటే ముందు ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్.